ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆయన కన్ను మూసిన తర్వాత ఆయన గురించి అందరూ మీడియాలో కానీ అలాగే సోషల్ మీడియా వేదిక ఆయన గురించి ఏం చెప్తున్నారంటే ఒక మీడియా సామ్రాట్ మీడియా మొగలు ఆయన ఒక పెద్ద శిఖరం నేల కొరిగిందని చెప్పి ఆయన గురించి ఆయన నివాళులు అర్పిస్తున్నారు. కానీ నిజానికి ఎవరు కూడా రామోజీరావు గురించి ఒక రేవంత్ రెడ్డి కొంచెం కరెక్ట్గా చెప్పిండు. అదేంటంటే ఆయన పత్రికా పరంగా ఆయన ఎప్పుడు చూసినా ప్రతిపక్షమే ఉన్నాడు. ఆయన అంటే ప్రతిపక్షం అందరికీ లేడు, ఆయన ఎప్పుడు టీడీపీ పక్షం ఉన్నాడు, అది అందరికీ తెలుసు. టీడీపీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి ప్రతిపక్షంగా ఉన్నాడు తప్ప ఆయన ప్రతిపక్షంగా లేడు. అంటే కొంతవరకు కరెక్ట్, అంటే ప్రతిపక్షం అనే పదం కరెక్ట్ తప్ప ఆయన టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ప్రతిపక్షం తప్ప టీడీపీకి కాదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావు గురించి ఎవరు కూడా కరెక్ట్గా ప్రాపర్గా చెప్తున్నాడు. రామోజీరావు అనే వ్యక్తి రాజనీతిజ్ఞుడు, చాణక్యుడు అని చెప్పి ఆయన గురించి మనం చెప్పవచ్చు. ఎందుకంటే రామోజీరావుకున్న కేపబిలిటీ ఏంటి అంటే ఎవరైనా సరే ప్రజలు అసలు ఎవరెస్ట్ శిఖరం మీద ఎత్తుకున్న నాయకుడిని కూడా అధపాతాలని దొక్కగల కెపాసిటీ ఉన్న నాయకుడు రామోజీరావు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద ఉన్నత శిఖరం, అంటే ప్రజలు దైవాంశ సంభూతుడిగా భావించే రాముడిని చూడలేదు, కృష్ణుని చూడలేదు, ఎన్టీఆర్ని చూస్తే వాళ్ళిద్దరిని చూసినట్టు అని చెప్పి జనాలు భావించేటోళ్ళు. అలాంటి అసలు ప్రజలు ఒక శిఖరం పైన నిలబెట్టుకున్న ఎన్టీఆర్ని కూడా అధపాతాలనికి తొక్కి రాజకీయంగా కావచ్చు, క్యారెక్టర్ పరంగా కావచ్చు పాతాళానికి పడేసిన వ్యక్తి రామోజీరావు. దానికి సరే చంద్రబాబు నాయుడు ఆ ఎపిసోడ్ కంటే కూడా దాని ప్రధాన పాత్ర రామోజీరావుదే. ఇంకొక వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ఎన్టీఆర్ తర్వాత అంత గొప్ప పేరున్న వ్యక్తి ఎవరు అంటే రాజశేఖర రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా కూడా దాంట్లో నెంబర్ వన్గా చెప్పేది అసలు డిస్కస్ చేసేదే రాజశేఖర రెడ్డి పేరు. అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ముఖ్యమంత్రులు అంటే ఒకటి ఎన్టీఆర్, రెండు రాజశేఖర రెడ్డి అని చెప్పి చెప్పుకుంటారు. అలాంటి రాజశేఖర రెడ్డిని కూడా క్యారెక్టర్ పరంగా కావచ్చు, రాజకీయంగా పరంగా కావచ్చు ఆయన ఎంత అణగదొక్కిండో, ఎంత ఆయన పైన ప్రెజర్ పెట్టి యుద్ధం చేసిండో మనకు అందరికీ తెలుసు. అది రాజశేఖర రెడ్డి మాటలను అసెంబ్లీ సాక్షిగా కనబడుతూ ఉంటుంది. ఇక మూడో వ్యక్తి ఎవరు రామోజీరావు అధపాతాలని తొక్కింది అంటే జగన్మోహన్ రెడ్డి. అసలు ఎన్టీఆర్ కంటే కూడా రాజశేఖర రెడ్డి కంటే రామోజీరావు అందరికంటే పెద్ద ప్రతిపక్షంగా వ్యవహరించింది ఎవరు అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు కానీ ఇంకా మిగిలిన ప్రతిపక్ష నాయకులు ఎవరు పోటీ చేయన గట్టిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన బలంగా పోరాటం చేసింది. జగన్మోహన్ రెడ్డిని అన్ని రకాలుగా అణగదొక్కాలని చూసి జగన్మోహన్ రెడ్డిని అసలు ఇంత శత్రువుగా భావించిండో మనకైనా స్వయంగా రామోజీరావు మాట్లాడిన వీడియోలే ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డిని ఓడించిన తర్వాత అంటే అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటిదాకా అంటే మొన్న ఎలక్షన్లు తప్పించి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచేంత వరకు కూడా అంత మెజారిటీతో ఎవరు గెలవలే. అలాంటి వ్యక్తి పైన ఫస్ట్ డే 1 నుంచి కూడా అంటే ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టి సోనియా గాంధీని ఎదుర్కొని బయటకు వచ్చి కాలు బయట పెట్టిండో అప్పటి నుంచి ఆయన రామోజీరావు చనిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి మీద అసలు వెనుదిరిగని పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు. చివరికి ఆయన చనిపోవడానికి ముంగట ఆయన ఆశించినట్టుగానే ఆయన కోరుకున్నట్టుగానే ఆయన పోరాటం ఫలించి జగన్మోహన్ రెడ్డి అత్యధిక తక్కువ సీట్లతోటి ఆయన ఓటమి గురైండు. అది ఆయన విజయోత్సాహంతో విజయ గర్వంతో రామోజీరావు చనిపోయాడు. కాబట్టి మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే రామోజీరావు ఆయన ఒక మీడియా సంస్థల అధినేతగానో లేదంటే సినిమా నిర్మాతగానో లేదంటే మీడియా రంగంలో విశేష కృషి చేసిండ్రు అనే దానికంటే కూడా ఆయనకు కరెక్ట్గా ఆయనకి ఇచ్చే నివాళి ఏంటంటే ఆయన రాజకీయంగా చాణక్యుడు, అపర రాజనీతిజ్ఞుడు. ఆయన తలుచుకుంటే ఉన్నత శిఖరం మీద ఉన్న ప్రజానాయకుడిని కూడా ప్రజలు అసలు దైవాంశ సంభూతినిగా భావించే నాయకుల్ని కూడా మట్టి కరిపించి పాతాళానికి తొక్కగల తొక్కగల పవర్ ఉన్న నా వ్యక్తి రామోజీరావు అని చెప్తేనే ఆయనకు కరెక్ట్గా నివాళి. అయితే మనం అనుకోవచ్చు ఇక్కడ చనిపోయిన వాడి గురించి ఇట్లా మాట్లాడతారని. అంటే నిజానికి మీడియా సంస్థల అధినేత కంటే కూడా సినిమా నిర్మాత కంటే కూడా జనాలు ఆయనను చూసి భయపడేది దేనికి భయపడతారు అంటే ఇదే కారణం. ఆయన తలుచుకుంటే ఎవరినైనా మట్టి కనిపిస్తాడు, ఎవరైనా ఆకాశంలో నిలబెడతాడు. ఇది ఆయనకున్న పవర్. ఆ పవర్ గురించి చెప్పకుండా మన డొంకతీరు కూడా వెనకాల నుంచి వచ్చి ఆయన మీడియా రంగంలో అశేష కృషి చేసిండు, ఆయన మీడియాలో అది చేసిండు, ఆయన మంచి సినిమాలు నిర్మించిండు. ఇవన్నీ ఆయనకి ఏంటి అంటే ఒక కిరీటాన్ని నిర్మించుకున్న తర్వాత దానిలో చేసిన చిన్న చిన్న పనులు. కానీ నిజానికి ఆయనకున్న నిజమైన మేధస్సు, నిజమైన ఆయన టాలెంట్ గురించి మనం చెప్పకుండా
ఆయన చేసిన చిన్న చిన్న పనులు సినిమాలు నిర్మించడం అనేది ఇవాళ రేపు 10 కోట్లు ఉంటే ఎవడైనా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు కూడా చాలా అప్పట్లో చాలా వరకు వార్తాపత్రికలు వాళ్ళ సొంత వార్తాపత్రికలు ప్రింట్ మీడియా వాళ్ళు నిర్వహించారు. కాబట్టి ప్రింట్ మీడియా నిర్వహించడమో, టీవీని పెట్టడమో, లేదంటే సినిమాలు తీయడమో గొప్ప విషయం కాదు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడం అనేది చాలా గొప్ప విషయము. అనుకున్న నాయకుడిని అందలం ఎక్కించడం, వద్దనుకున్నని తొక్కడమే, పవర్ నుంచి పడేయడమే అది నిజంగా రామోజీరావుకున్న పెద్ద బిరుదు. ఈ రకంగా రామోజీరావు జగన్మోహన్ రెడ్డి ఓటమిని చూసి ఒక విజయ గర్వంతో ఆయన కన్ను మూసిండు.